నమస్తే వల్ల ఇరికే కదా నేను V690 పాపనని మరి ఇలా కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మరి ఏందో చూద్దాం పారి. సనత్ నగర్ కాడ కార్ పార్టీ ఉన్నప్పుడే పెరిగినాయట సౌలతులు. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటాన్నాడు ఎమ్మెల్యే సీనన్న. ఇయ్యాల రేపు పోరగాళ్ళు మర్చిపోయారు దేశం విలువ. అందుకే మీటింగ్ వేడి చెప్పిర్రు దేశభక్తి ఉన్న పెద్ద సార్లు. ఏడుకొండల సాయికి ముట్టినాయి భారీ పైకం. చెన్నై పట్నం ఆయన ఇచ్చిండాట 6 కోట్ల ఈరాళం. సంక్రాంతికి వస్తున్న సినిమా అయిందాట సూపర్ హిట్టు. అందుకే కండకొచ్చి దండం పెట్టిండు దిల్ రాజు సారు. సనత్ నగర్ నియోజకవర్గంలో కార్ పార్టీ అధికారంలో ఉండగానే అన్ని సవలతులు చేసినామని ఎమ్మెల్యే సీనన్న చెప్పుకొచ్చిండుల్లా. అధికారంలో ఉన్నా లేకపోయినా దినం జనాల మధ్యనే ఉంటానని చెప్పుకొచ్చిర్రు. ఇక్కడి ప్రజలకు ఎలాంటి తక్లీఫ్ వచ్చినా తప్పకుండా దగ్గరుండి అరుచుకుంటామని ఉన్నారు. కార్ పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పల కాపాడుకుంటా అని ధైర్యం ఇచ్చిండే వాళ్ళు. మరి అదేందో చూడుర్రి. సనత్ నగర్ లో ఈ బడి మజీద్ ఏరియాలో మేజర్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి. 80%. 20% చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వీలైనంత తొందరలో టేకప్ చేస్తాం. వాళ్ళు ఒకసారి మీరు విజిట్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఓవరాల్గా కొంత వాళ్ళందరితో పాటు విజిట్ చేయడం జరిగింది. మీటింగ్లో కూడా పెద్ద మనుషులందరూ కూడా ఫస్ట్ వాళ్ళు యంగ్స్టర్స్ అందరూ కూడా చెప్పారు. కొంత ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కానివ్వండి, రెండోది వాటర్ ఏదైతే బోర్ ప్రాబ్లం కానివ్వండి, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు చెప్పారు. తప్పకుండా అవన్నీ సాల్వ్. ఇవాళ రేపు కొంతమంది పోరగాళ్ళకు దేశం విలువ తెలవకుండా వచ్చిందిల్లా. అందుకే మల్కాజ్గిరి కాడ భారత్ మాత జెండాలు పట్టుకొని అంత లెక్క ఉరికిండ్రుల్లా. అదేనుల్లా రన్ ఫర్ భారత్ మాత కార్యం సురువు చేసిండ్రు. ఇంకా ఈ కార్యంలో యువకులు, మహిళలు, వృద్ధులు, పెద్ద పెద్దోళ్ళు అంతా ఒక్కడ జమయ్యి పరుగులు పెట్టిండ్రుల్లా. మనలో చాలామంది ఈ దేశం చరిత్ర వైభోగం తెలవక తక్కువ చేసి మాట్లాడుతున్నారని అక్కడికి వచ్చిన పెద్ద మనుషులు చెప్పుకొచ్చిండ్రుల్లా. ఇక ఆ ముచ్చటేదో పారి చూద్దాం పారి మరే. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి. Joint Secretary of Telangana State Gold Medalist and National Category 1 Referee. He is అరుదుగా చూస్తున్నాం ఈ మధ్యన. ఏది పరిగెత్తడం చూస్తాం కానీ దేశం చాలా మందిని, కానీ దేశం కోసమే పరిగెత్తే వాళ్ళను చాలా రేర్గా చూస్తాం. రన్ ఫర్ భారత్ మాత. యు ఆర్ ఆల్ రన్నింగ్ ఫర్ భారత్ మాత. ఇక్కడ నుంచి కన్యాకుమారికి వెళ్ళి, అక్కడి నుంచి షికాగోకి వెళ్ళి, మీ ఇంటికి వచ్చి, మీ నట్టింటికి వచ్చి, ఇది 5-10 కిలోమీటర్ల పరుగు కాదు. ఇది భారత్. ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే తెలుస్తుంది మనం దేనికి పరిగెత్తామో. కనుక ది వెరీ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ రన్
నా తోటి వారికి కూడా నా ధర్మాన్ని పరిచయం చేయాలి, నా తోటి వారిలో చైతన్యాన్ని నింపాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇవాళ భారతదేశం విశ్వగురువుగా అవతరిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు విశ్వగురువు అవుతుంది, ఏ విధంగా దాని విశ్వగురువును చేయడానికి మనం కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఒకప్పుడు విశ్వగురువుగా ఉన్నటువంటి భారతదేశం బానిసత్వంలోకి వెళ్ళిపోయి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడితోనే ఇది ఆగిపోకూడదు, పరిగెత్తడంతోనే ఆగకూడదు. మన భావం కూడా పరిగెత్తాలి, మన ఆలోచన కూడా పరిగెత్తాలి. దానికి కావాల్సింది ముందు శారీరకమైనటువంటి దృఢత్వం కావాలి. ఎప్పుడు శరీరం దృఢత్వంగా ఉంటుందో ఆలోచన కూడా దృఢత్వంగా ఉంటుంది. ఆలోచన దృఢత్వం ఉంటే ఆశయం కూడా దృఢత్వంతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం అందరం కూడా అమ్మను పిలుస్తున్నాం. ఏమని? భారత్ మాతాకు, అంటే భారత మాతకు విజయం కలుగుగాక. ఎందుకు భారత మాతకు విజయం కలుగుతుంది, కలగాలని ఎందుకు కోరుకుంటున్నాం అంటే ఆవిడ ఈ దేశానికి ధర్మానికి ప్రతీకగా మనం అమ్మను ఆరాధిస్తున్నాం. అమ్మ అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు చెప్పింది మాత్రం నేను చెయ్యను అంటే పిల్లవాడికి తల్లి మీద ప్రేమ ఉన్నట్టా లేనట్టా? లేనట్టే అని అందరికీ తెలిసిందే. కాబట్టి మనం అమ్మను ఆరాధించాలంటే అమ్మ గొప్పతనం మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న ప్రతి బిడ్డ కూడా అమ్మ కించిత్తు కూడా ఇబ్బంది కలిగినా ఊరుకునే ప్రసక్తి ఉండదు. అలా ఊరుకుంటున్నాడంటే వాడి ఈ దేశం బిడ్డ కాదు, ఈ ధర్మం బిడ్డ కాదు. కాబట్టి వాడి దేశ నాశనం కోసం, ఈ ధర్మ నాశనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ దేశ ఔన్నత్యం కోసం ఎవరు పాకులాడతారో వారు ఈ దేశం బిడ్డ. ఇది అందరికీ తెలిసినటువంటి జ్ఞానమే. కాబట్టి ఈ రన్ ద్వారా మనం అందరం కూడా చైతన్యమై మన ధర్మాన్ని, మన మహర్షులు మనకు అందించినటువంటి వారసత్వాన్ని మనం పాటిస్తూ మన పిల్లలకు కూడా ఈ వారసత్వాన్ని అందించాలనేటువంటి ప్రయత్నం చేయడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి వారికి ఆ శ్రీరామచంద్రుని సంపూర్ణ అనుగ్రహం లభించాలని ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్. ఇక మహిమగల దేవుడు ఈ వెంకటేశ్వర స్వామి కాడికి పోయిన ప్రతి ఒక్క భక్తుడు అలా దోసినంత ఉండిల కానుకలు వేస్తారు. ఇక ఎందుకంటే సాములోరు కుబేరుని కాడ తీసుకున్న అప్పులు మిత్తులుగా అయితే సరిపోతుంది. ఇక అందుకే కొంతమంది పెద్దోళ్ళు పెద్ద మనసు చేసుకొని వెంకటేశ్వర స్వామిలోరికి అప్పు తీరుద్దామని తిప్పలు పడుతున్నారు. అందుకే ఇక ఈ చెన్నై పట్టణానికి చెందిన వర్ధమాన్ జైన్ అనే సారు 6 కోట్ల రూపాయలు ఈరాలని ఇచ్చిండటుల్లా. గిట్లాంటి పుణ్యాతులు ఉండబట్టే కొండపైన నాగోటి సాధారణ భక్తులకి సౌలతులు బాగా చేస్తుర్రులా దేవస్థానం పెద్ద సార్లు. ఈ ఏదైతే ఏంది ఆ సార్ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూడాలని మనం కూడా ఓ పారి ఆశీర్వదించుతాములా. సినిమాలు తీసేందుకు పైకం పెట్టే సార్లకు ఎట్లుంటుందిల్లా, సినిమా చాలు చేసిన కాంచి గుండె చేతిలో పట్టుకొని టెన్షన్ పడుతుంటారు. ఇక గదే నువ్వులాగా నిర్మాత సార్ల గురించి చెప్తున్నా. ఇక బొమ్మ జనాల ముందుకు వచ్చి ఆదరించి వాళ్ళు పెట్టిన పైసలు 4 రూపాయలు పైకం వచ్చేటట్టు మిగిలితే ఇంకా వాళ్ళకు సంతోషంగా అద్దులలో ఉండరుల్లా. ఈ ఎందుకంటే ఇన్నొద్దుల సంది అప్పు సప్పు చేసి పెట్టిన పైకం వచ్చిందని మొక్కులు చెల్లించుకోవడానికి దేవుళ్ళ చుట్టూ తిరుగుతుర్రుల్లా. మొన్న సంక్రాంతికి ఆ టాకీస్లలో వదిలిన సంక్రాంతికి వస్తున్న సినిమా బ్రహ్మాండంగా ఆడిందని దిల్ రాజు సారు అందులో నటించిన కొంతమందిని తోలుకొని తిరుమల కొండపైకి స్వామివారిని దర్శనం చేసుకున్నానికి వచ్చిర్రుల్లా. సినిమాలలో బుజ్జి మాటలతోటి కడుపుబ్బించి నవ్వించిన బుడపోరగాడు రేవంత్ కూడా వచ్చిండు.
సనత్ నగర్ కాడ కార్ పార్టీ ఉన్నప్పుడే పెరిగినాయట సౌలతులు. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటాన్నాడు ఎమ్మెల్యే సీనన్న. ఇయ్యాల రేపు పోరగాళ్ళు మర్చిపోయారు దేశం విలువ. అందుకే మీటింగ్ వేడి చెప్పిర్రు దేశభక్తి ఉన్న పెద్ద సార్లు. ఏడుకొండల సాయికి ముట్టినాయి భారీ పైకం. చెన్నై పట్నం ఆయన ఇచ్చిండాట 6 కోట్ల ఈరాళం. సంక్రాంతికి వస్తున్న సినిమా అయిందాట సూపర్ హిట్టు. అందుకే కండకొచ్చి దండం పెట్టిండు దిల్ రాజు సారు. ఇక చూసిరు కదా ఇవాళ కొత్త కొత్త ముచ్చట్లు. మరి రేపు కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండదు 6 9 టీవీ.